హలో హైదరాబాదీస్, ఏంటి మీకు ఈ స్పాట్ గురించి ఇంకా తెలీదా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు. మన హైదరాబాద్లోనే అసలు సిసలైన టిఫిన్స్ దొరికే ప్లేస్ ఇది. అదే మన లింగయ్య టిఫిన్ సెంటర్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈరోజు మనం వచ్చేసాము హైదరాబాద్లోనే చాలా ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్. నా వెనకాలే ఉంది చూడండి. సో ఇక్కడ మార్నింగ్ టైంలో జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో, క్లోజింగ్ టైంలో కూడా ఇలాగే ఉంటారండి. సో లైన్ చూసి అయితే నేను భయపడిపోయాను, కానీ టేస్ట్ చూసిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎక్కడుందో చెప్తాను, వీడియో సేవ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడండి. వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోశలు, సాఫ్ట్ ఉప్మా, అలాగే కమ్మని వడలు దొరికేస్తాయి. కాబట్టి ఇప్పటిదాకా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మాత్రం ఏం పర్లేదు, ఇప్పుడు అసలు మిస్ అవ్వకుండా తప్పకుండా వచ్చేసేయండి. లాస్ట్ వరకు చూడండి ఎక్కడుందనేది నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చట్నీ చాలా ఫేమస్ అండి. అలాగే సాంబార్ వచ్చేసి హోమ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఆ చట్నీ కోసం, సాంబార్ కోసం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అందుకే స్టూడెంట్స్ కానివ్వండి, ఆఫీస్ వాళ్ళు, ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ టిఫిన్స్ అయితే టేస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి క్లైమేట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఆర్డర్ ఇవ్వగానే వేడి వేడిగా మనకి సర్వ్ చేస్తారనమాట. దోశ అయితే ముందే మన కళ్ళ ముందే అలా వేసేసి మన చేతికి అయితే ఇచ్చేసేస్తారు. అండ్ ఇడ్లీలు అసలు చెప్పకూడదు, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక్క ముక్క మన నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయిందనమాట. ఇక వడ అంటారా, అబ్బా కరకరలాడుతూ చాలా బాగుందండి. అలాగే లోపల సాఫ్ట్గా, బయట కరకరలాడుతూ ఉందన్నమాట వడ కూడా. సో తింటే మన క్లారిటీ వచ్చేస్తుంది, చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది. కాబట్టి ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ గారైతే మేము కూడా ఆర్డర్ చేసేసాము. మన టిఫిన్స్ అయితే చేతికి వచ్చేసాయి. టేస్ట్ చేసేద్దాము, ఎలా ఉందో మీకు కూడా చెప్పేస్తాను. అసలు ఇక్కడ క్యూ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది టిఫిన్స్ అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. సో నేను ఇడ్లీ తింటున్నాను ఫస్ట్. ఇడ్లీ అయితే చెప్పాలి మీకు, ఖచ్చితంగా అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి. ఇక చట్నీయే వీళ్ళు ఫేమస్సే చట్నీకి. ఆ చట్నీ కోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారండి ఇక్కడ తినడానికి. నెక్స్ట్ లెవెల్ చట్నీ ఉంది. అండ్ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ నేను గారె కూడా టేస్ట్ చేశాను. గారె కూడా చాలా బాగుందండి. ఆ గారె ఏంటంటే పైన క్రిస్పీగా, లోపలైతే సాఫ్ట్గా ఉంది. చాలా బాగుందండి. కరకరలాడుతూ నోట్లో పెట్టుకుంటే అలా కరకరలాడుతూ ఉందన్నమాట. ఇంకో విషయం మీకు చెప్పాలి, ఒక్కసారి మీరు ఇక్కడ దోశ కనుక టేస్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఏంది అమ్మాయి ఎక్కువ చెప్తున్నట్టుంది అనుకుంటే మాత్రం తప్పండి. ఇక్కడ మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా టేస్ట్ చేయలేదనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి టిఫిన్స్ టేస్ట్ చేయండి. ఇక ప్లేస్కి వచ్చేస్తాను అస్సలు లేట్ చేయకుండా. ఇది మనకి ఓల్డ్ మల్లేపల్లి ఆసిఫ్ నగర్లో అయితే ఉందండి. నెక్స్ట్ టైం మీరు ఆ సైడ్ వెళ్తున్నా, లేదు పొద్దున్నే మంచి కమ్మని ఫుడ్ కావాలనుకుంటే బ్రేక్ఫాస్ట్, తప్పకుండా ఇక్కడికి వచ్చేసేయండి లింగయ్య టిఫిన్ సెంటర్. సో అక్కడ నుంచి మనకి చార్మినార్ దగ్గర అనమాట. నేను ఆల్రెడీ చార్మినార్ది ఫుల్ వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లో, ఫుడీ అండ్ ట్రావెల్. మిస్ అయింటే తప్పకుండా చూడండి. అండ్ ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్లో ట్రావెల్ వీడియోస్ ఉంటాయి, ఫుడ్ రివ్యూ వీడియోస్ ఉంటాయి, రెసిపీస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఏ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని ఫాలో అయితే అయిపోవచ్చు అనమాట. నైట్ టైం వస్తే మాత్రం ఇక్కడ కాల్ తీసి కాల్ పెట్టలేమండి, అంతమంది జనాలు ఉంటారు. అండ్ షాపింగ్కి నెంబర్ 1 స్ట్రీట్ మన చార్మినార్ అనే చెప్పొచ్చు. సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో, లింగయ్య టిఫిన్ సెంటర్. అలాగే చార్మినార్ కూడా మీకు చూపించేశాను కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.